మహేశ్వరం నియోజకవర్గం. మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే ఫ్యూచర్ సిటీ లేదంటే ఫోర్త్ సిటీ రాబోతుంది. ఎట్లా చూస్తున్నారు మరి మీరు దీన్ని? సార్ ఏదైనా ఫార్మాసిటీ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలని అక్కడ ఎక్వైరీ చేసింది. 14,000 ఎకరాలు 16,000 ఎకరాలు చేసింది. అవును, ఎక్వైరీ చేసింది. కానీ ఎక్వైరీ చేసే విధానాన్ని ప్రభుత్వ పాలకులు, ప్రజల్ని కన్నబిడ్డలుగా చూడాల్సిన బాధ్యత గల వ్యక్తులు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సరిపోయే వసతులు సమకూర్చి, అప్పుడు కూడా నిరసనలు బాగా వచ్చాయి కదండి. బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు కూడా రైతులు చాలా ఉద్యమాలు చేశారు. అప్పుడు కూడా మేము మా పొలాలు ఇవ్వము, మా భూములు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు అప్పుడు. అవునండి, ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తారు, కొంతమందికి అనేక రకాల అభ్యంతరాలు ఉంటాయి. అది ఒక్క రోజులో జరిగే వ్యవహారం కాదు. కానీ వాళ్ళని సమన్వయం చేసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించి ఒక ప్రభుత్వ పెద్దగా అధికారులను వాళ్ళ దగ్గరికి పంపించి స్వయంగా వారు కూడా వెళ్ళి వాళ్ళకి కాంపెన్సేషన్ అయితే కానీ, వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉండి ఉంటారండి. వాళ్ళకున్న ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో పోతే ఉపాధి దెబ్బతింటది. ప్లస్ ఆ పరిస్థితులకు అలవాటు పడిన వాళ్ళు వేరే దగ్గరికి పోవడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి ఉపాధి చూపిస్తాము, ఉపాధి కల్పనలో మేము ఏమాత్రం రాజీపడము. వాళ్ళకి సరిపోను కూడా అక్కడ దాదాపు ఒక ₹1,00,000 ఎకరం ఉంటే వాళ్ళకి 10,000 ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ దాన్ని సరిపోను మీకు కాంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ 90% రైతుల్ని ఒప్పించి ఫార్మాసిటీ భూముల్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుంది. మరి అట్లా ఫార్మాసిటీలో వీళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు చెప్తున్నట్టు అవాస్తవాలు. ఇంతకుముందు ఎలక్షన్ ముందు ఇదే ప్రభుత్వ పెద్దలు చాలా మంది, ఇప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి ఈ ఫార్మాసిటీ వల్ల మీరందరూ ఇబ్బంది పడతారు, కలుషిత జలాలు వస్తాయని చెప్పేసి అవాకులు చెవాకులు పేరు అక్కడికి వచ్చి అనేక రకాలైన అబద్ధాలు ప్రచారంలోకి పెట్టారు. అటు ప్రజల్ని, రైతుల్ని రెచ్చగొట్టారు. కానీ వాస్తవంగా ఆ ఫార్మాసిటీలో, ఆ ఫార్మా క్లస్టర్లో ఏ రకమైన కలుషిత వ్యవహారానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు కావు. హరితహారంగానే, హరిత విప్లవంగానే ఉంటది ఇక్కడ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. అక్కడ ఉన్న రైతులందరినీ ఒప్పించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అక్కడ దీన్ని తీసేసి వాళ్ళు ఇచ్చిన గెజెట్లోనేమో ఫార్మాసిటీ ఉంటుంది అని ఇచ్చారు. కానీ అక్కడ ఫార్మాసిటీ కాదు, ఫోర్త్ సిటీ అని ఇంకేదో ఎస్టేట్ ఫార్మాసిటీ కూడా పెడుతున్నాం అంటున్నారు కదా లగచర్లలో అండి. ఫార్మాసిటీ ఇక్కడ ఫార్మాసిటీకి 5,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి కూడా నిన్న మొన్న ప్రభుత్వం ఒకటి ప్రకటన వచ్చింది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ ఒక రకమైన క్లారిటీ లేదు. వాళ్ళు ఏం ఏర్పాటు చేస్తా ఉన్నారో, వేదికల మీద ఏమని ప్రకటిస్తా ఉన్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉన్నది. అక్కడ ప్రజలంతా కూడా సామరస్యంగానే ఒప్పుకున్నారు. అక్కడ చేస్తే సంతోషమే. ఇప్పుడు మనది యాక్చువల్గా కరోనా సమయంలో మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వ్యాక్సిన్లే ప్రపంచానికి అంతా ఉపయోగపడ్డాయి. అలాంటి క్లస్టర్ హైదరాబాద్ లో ఒకటి ఉండాలనే మంచి ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక క్లస్టర్ని అక్కడ ఏర్పాటు చేసింది. కానీ అక్కడ నుంచి మేము తీసేస్తాము అని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళకి రైతులకి భూములు తిరిగి ఇచ్చేస్తామని ఆ రోజు వాళ్ళు ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ఫార్మసిటీ అక్కడ నుంచి వెళ్ళి మీకు మంచి ఫ్యూచర్ సిటీ వస్తుంది అంటున్నారు కదా, ఫోర్త్ సిటీ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయడానికి మాత్రమే ఉండాలి. ఒక ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమం కోసం అక్కడ భూముల్ని తీసుకున్నాయో ఆ విధమైన పరిశ్రమలు మాత్రమే అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ అవి ఏర్పాటు చేయకుండా ఫోర్త్ సిటీ అనో ఇంకో రకమైన సిటీ అనో చేస్తే రైతులు ఖచ్చితంగా. మీ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కదా ఫోర్త్ సిటీ పెడితే అందులో. అవునండి, కానీ సార్ ఫోర్త్ సిటీ ఇప్పుడు ప్రజల నివాసయోగ్యంగా ఉండడానికి ఏర్పాటు చేయడానికి తీసుకున్న భూములు కాదు. ఖచ్చితంగా ఇప్పుడు నా దగ్గర నుంచి 1 ఎకరం తీసుకున్నారు అంటే అక్కడ ఒక పరిశ్రమ వస్తుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ రైతులు ఇచ్చి ఉంటారు. కానీ ఏ రకంగా భూములు ఎక్వైరీ చేసిండ్రో దానికి ఉపయోగించకుండా వేరే దానికి ఉపయోగించడం అనేది, అంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని తిప్పికొట్టాలి, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో తీసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళే అవుతుంది. ఈ గవర్నమెంట్ కూడా సర్వే జరుగుతుంది అంటున్నారు, అక్కడ ఏదో ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి రోజు పేపర్లో. దానికి యాక్చువల్గా 330 ఫీట్ల రోడ్డు ఒకటి తీస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి అది? ఫోర్త్ సిటీలో ముచ్చర్ల దగ్గర నుంచి దాదాపు 330 ఫీట్ల రోడ్డు దానికి ఏర్పాటు చేస్తున్నామని ఫోర్త్ సిటీకి చేశారు. కానీ ఒక ప్రణాళిక రూపొందించకుండా, ఏ విధమైన డిపిఆర్ అనేది లేకుండా ఇలాంటివన్నీ కూడా ప్రకటించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతిలోనే ఈ ప్రభుత్వం పోతా ఉన్నది. ఇప్పుడు అక్కడ దాదాపు 150 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ ఫార్మాసిటీకి తీసారు అంతకుముందు గవర్నమెంట్, సరిపోతుంది. కానీ కొత్తగా ఇంకొక ల్యాండ్ ఎకరము అరెకరం ఉన్న రైతుల భూమిలో గుండా పోతే
వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు అనేది నిన్న మొన్న జరిగిన వ్యతిరేక ప్రదర్శనలో చూసినాం. అయితే- కానీ ప్రభుత్వం కూడా బలవంతంగా గుంజుకుంటా ఉన్నది. నిన్న మొన్న ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ ఫార్మాసిటీలో ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ జలాలు కలుషితమైతే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉండలేరు అని చెప్పేసి లగచర్లలో తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ చేసింది. కానీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ అది కొడంగల్ అంటే ఒక లగచర్లేని కదా, ఒక 4-5 ఊర్లు ఉన్నాయి అక్కడ. అవునండి. సో అక్కడి వాళ్ళకు ఉపాధి కల్పించేందుకే మేము అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతున్నాము. అది ఫార్మా సిటీ కాదు, ఫార్మా కంపెనీలు రావు, అందులో ఇండస్ట్రీ పార్క్ వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. అవునండి. ఇప్పుడు ఒక రకమైన ఉద్యమం మాకు ఇక్కడ ఈ ఫార్మాసిటీ వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు తిరగబడితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దానికోసం కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అని రివర్స్ స్ట్రాటజీ ప్లే చేయడం జరుగుతా ఉన్నది. కాకపోతే మొన్న వాళ్ళు వచ్చిన గెజిట్లో అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు అవుతుంది అని ఉంది. కాకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ లో కూడా అందులో ఫార్మా కంపెనీలు కూడా ఏర్పాటు చేయొచ్చు అనే ఒక అంశం ఉన్నది. ఏదైనా సార్, ఇండస్ట్రియల్ అయినా కానీ ఫార్మా కంపెనీలు అయినా కానీ ప్రజలకు ఉపయోగపడే రీతిలో వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరగకుండా వాళ్ళని ఒప్పించి తీసుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వందే. ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అన్యాయంగా జైళ్లలో వేసి అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి 100 మంది పోలీసులతో ఇళ్లలోకి చొరబడి అసభ్యంగా ఆడవాళ్ళని తాకుతూ చేయాల్సిన పని అయితే ఖచ్చితంగా కాదు. ప్రభుత్వానికి